రాలేదు అంత పరీక్షలు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఒకంతో పోగొట్టుకున్నాడు ఏబు. ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరిచాడో, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, ఎప్పుడైతే మన ప్రభువుని ఘనపరిచాడో అప్పుడు తెలుసుకుంటున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఎక్కడైతే ఒకంతు పోగిందో రెండంతల దీవెనిచ్చాడు ఏబుకి. ఈరోజు మన జీవితాల్లోని ప్రభువా, లాస్ట్ను ప్రార్థన చేశాడు ఏబు. ఒక ప్రార్థన, సమస్తం ఆస్తి పోయింది, పిల్లలు పోగొట్టుకున్నారు, సమస్తం పోగొట్టుకున్నారు, యెహోవా ఇచ్చెను, యెహోవా నామానికే మహిమ కలుగునుగాక. ఎక్కడ కూడా తగ్గలే. నా ప్రభు అన్నీ తీసుకున్నాడే, నా ఏంటి ప్రభు నమ్ముకుంటే ఎన్ని కష్టాలా, ఈ అవమానాలా, ఈ నిందలా అని ఎప్పుడు నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి ఎక్కడ కూడా కొనకలేదు. ప్రభువా నువ్వు ఇచ్చావు, ప్రభువా నువ్వు తీసుకున్నావు, నీ నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితాల్లోని కృంగిపోకు. అప్పులతో బాధపడుతున్నావా? ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నావా? ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆయన ఆ పరలోకం విడిచి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళని బలపరచుటకు, ఎవరైతే పాపములో జీవించారో వాళ్ళని పాపము నుంచి విడిపించుటకు ఆయన నీ కోసము నా కోసము ఆ పరలోకం విడిచి మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి దరిద్రతని నీకోసం ఆ కలవరిలో రక్తాన్ని కార్చి, నీకోసము ప్రాణం పెట్టి, నీకోసము సమస్తాన్ని రక్తపు బొట్టిని, ఆఖరి రక్తపు బొట్టిని నీకోసం చిందించే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నో. ఈరోజు నీకోసమే నువ్వు దేవుణ్ణి గనపరచు. లేని స్థితిలో నువ్వు గనపరచు, లేమిలోని దేవుణ్ణి మహిమపరచు. దేవుడు ఎక్కడైతే